భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ నరవణే గారు వ్రాసినటువంటి పుస్తకం తాజాగా 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ. అయితే ఇది ఇంకా ప్రచురణ కాలేదు. ప్రచురణ చేయాల్సినటువంటి సంస్థ అధికారికంగా ఇవాళ కొంత క్లారిటీ ఇచ్చింది. అయితే రిలేటెడ్ కాపీస్ పీడిఎఫ్లు అంటారు కదా, అవి మాత్రం సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి, అంటే అనధికారికంగా. అందులో ఉన్నటువంటి పేజీలన్నింటినీ పరిశీలించి రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదింపజేయాలి. కానీ అది కూడా జరగలేదు. అంటే అఫీషియల్ ప్రాసెస్లు ఏవి జరగకుండానే ఈ పుస్తకాలన్నీ కూడా బయటకు వచ్చేసినాయి. వాటిని పట్టుకునే రాహుల్ గాంధీ రాద్ధాంతం చేశారు. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి పాయింట్ ఏంటి, నరవణే గారు ఇలా రాసుకొచ్చారంట. ఏమని? నాడు గల్వాన్ లోయ ఘటన జరుగుతున్నప్పుడు అటు చైనా వాళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు ప్రధానికి రీచ్ అవ్వాలని ట్రై చేసినప్పుడు మధ్యలో రాజ్నాథ్ సింగ్ గారు ఆ సమాచారాన్ని తీసుకువెళ్ళారు. ఆ తర్వాత కొంత టైంకి మోదీ నుంచి ఒక సందేశం వచ్చింది, మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి అని. అప్పుడు నాకు ఏం చేయాలో పాలుపోలేదు, ఒక్కసారిగా నేను ఒంటరివాణ్ణి అయిపోయానేమో అనే ఆలోచన కలిగింది అనేది ఒక పేరాలో ఉన్నటువంటి మ్యాటర్. ఓవరాల్ పుస్తకం సంగతి పక్కకి వెళ్తే ఇది వ్రాసారు నరవణే గారు అంటే ఆయన్ని, అంటే భారత ఆర్మీని ఒంటరిని చేసేసింది. ఒక క్రిటికల్ టైంలో ప్రధాని రియాక్షన్ ఇదేనా, దీని మీద తప్పకుండా మాట్లాడాల్సిందే అని చెప్పి రాహుల్ గాంధీ ప్రతినపూనారు. వెంటనే దీని మీద బీజేపీ నేతలందరూ కూడా సీరియస్గా రియాక్ట్ అయ్యి అసలు ప్రచురితం కాని పుస్తకాల గురించి మాట్లాడటం పార్లమెంటు నిబంధనలకి వ్యతిరేకం కదా, ప్రచురితం అయినటువంటి నెహ్రూ పుస్తకాల గురించి మరి మాట్లాడదామా ఫస్ట్ అని చెప్పి వాళ్ళు కౌంటర్ ఇచ్చారు. ఏదేమైనా కూడా అటు రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఇప్పటిదాకా దానికి క్లియరెన్స్ ఇవ్వలేదు. మరి ఎందుకు క్లియరెన్స్ ఇవ్వలేదు అన్న అనుమానాలు కూడా వస్తాయి. అంతటి ప్రమాదకరమైనటువంటి వ్యాఖ్యలు ఇందులో ఏమున్నాయి ఈ పుస్తకంలో, వాటిని భాజపా నేతలు కూడా ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అంటే పార్లమెంట్లో కాకపోయినా బయట అయినా సరే వాటిని డిఫెండ్ చేయొచ్చు కదా. అయితే పలు సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో నరవణే గారు క్లియర్గా చెప్పారు, భాజపా ప్రభుత్వం వచ్చిన తర్వాత చైనాకి ఫస్ట్ టైం చొక్కలు కనబడడం స్టార్ట్ అయ్యాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు, అంటే భాజపా ప్రభుత్వం ముందు వరకు కూడా 2014కి ముందు వరకు కూడా చైనా ఆడిందే ఆట పాడిందే పాటలాగా మెల్లమెల్లగా దాని యొక్క ఆక్రమణలు చలామణి అయ్యేవి. గల్వాన్ ఘటన తర్వాత చాలా షాక్ అయ్యారు వాళ్ళు, అప్పటి నుంచి వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉన్నారు అని ఎన్నో ఇంటర్వ్యూల్లో ఆయన మాట్లాడారు. మరి పుస్తకంలో ఇంత కాంట్రాస్ట్గా ఎందుకు రాస్తారు? ఒకవేళ రాజుంటే దాని పూర్వపరాలు ఏంటి, ఇవన్నీ తెలియాలి కదా. దీనిపైన చర్చకు రావాలి అంటే ముందుగా అది అఫీషియల్గా రిలీజ్ కావాలి కదా. ఇప్పుడు తాజాగా నరవణే గారు రాసినటువంటి ఈ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకం ప్రచురణ హక్కులు పొందినటువంటి పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా స్పందించింది. ఏమని అంటే, ఈ పుస్తకం ప్రచురణ హక్కులు కేవలం మాకు మాత్రమే ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ బుక్ను ఇప్పటి వరకు మేము ప్రింట్ చేయలేదు, డిజిటల్ ఫార్మాట్లో కూడా అందుబాటులో ఉంచలేదు, దీన్ని ఏ రూపంలోనూ మేము పంపిణీ చేయలేదు, బహిర్గతపరచలేదు. ప్రస్తుతం ఈ బుక్ ప్రింట్ కానీ డిజిటల్ పీడిఎఫ్ రూపాల్లో కానీ పంపిణీలో ఉంటే అది పూర్తిగా మా సంస్థ కాపీరైట్ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. వాటిని వెంటనే స్వాధీనం చేసుకోవాలి. దీనిపై మేము న్యాయపరంగా చర్యలు తీసుకుంటున్నాం అని పెంగ్విన్ అనే సంస్థ స్పష్టం చేసింది. ఇది ప్రస్తుతం నరవణే గారు రాసినటువంటి పుస్తకం కేంద్రంగా జరుగుతున్నటువంటి వివాదానికి సంబంధించిన తాజా అప్డేట్.